ఈ మధ్య కాలంలో వివాహితర సంబంధాల ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మేఘాలయ హనీమూన్ హత్య తర్వాత ఇలాంటి ఘటనల గురించి మరింత ఎక్కువగా వినిపిస్తుంది. వరుస సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వివాహమైన మహిళలు భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం లాంటి దుర్ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే వివాహితర సంబంధాల విషయంలో బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉందని గ్రీడెన్ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిపింది. కాగా భారతదేశంలో గ్రీడెన్ యాప్ ద్వారా నమోదు చేసిన యూజర్స్ లో 20% మంది బెంగళూరుకు చెందిన వారే ఉన్నారని స్పష్టం చేసింది. అలాగే బెంగళూరు తర్వాత స్థానంలో ముంబై 19%గా ఉంటే కోల్కతా 18%గా ఉంది. ఇక ఢిల్లీ 15%గా ఉంటే పూణే 10%గా ఉన్నట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహితర సంబంధాలు పెరుగుతుండటంతో విడాకులు, కుటుంబ సమస్యల సంఖ్య ఎక్కువగా అయిందని ఆ సంస్థ తన నివేదికలో చెప్పుకొచ్చింది. అయితే ముఖ్యంగా ఐటీ, వైద్య రంగాల్లో పనిచేసే ఉద్యోగులు వివాహితర సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఈ సంస్థ వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 33% మంది వర్క్ లైఫ్కి, రియల్ లైఫ్కి మధ్య టెన్షన్ కారణంగా అని కొందరు చెప్తే 58% మంది భావోద్వేగ అనుబంధం కోసం ఇలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కాగా కుటుంబాలకు తక్కువ సమయం ఇవ్వడం, కుటుంబ సభ్యుల అవసరాలను పట్టించుకోకపోవడంతోనే భాగస్వాములు పక్కచూపులు చూస్తున్నారని గుర్తించారు. గ్లీడెన్ నివేదిక ప్రకారం టియర్ 1 నగరాలతో పాటు టియర్ 2 నగరాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతుంది. ఈ రిపోర్టుపై సామాజిక విశ్లేషకులు కుటుంబ బంధాలు, ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య బ్యాలెన్స్ తగ్గిపోతుందనే విషయాన్ని తీస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.